పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయిన విషయం మన అందరికి తెలిసిందే. సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరు టార్గెట్ కూటమికి అని అంటే మాత్రం గోరంట్ల మాధవ్ అని అంటున్నారు. ఇంకా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మీడియాలో అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీడియా ముందు ఎవరెవరైతే మాట్లాడారో అది కూడా గట్టిగా బూతులతో మాట్లాడిన మాటల్ని తీసుకొని వీటిని వాళ్ళపైన కేసులు నమోదు చేస్తున్నారు. ఇదంతా కక్ష సాధింపే అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు చిట్టిబాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ ఇప్పుడు మీరు చెప్పండి, కూటమి ఇప్పుడు రెడ్ బుక్ స్టార్ట్ చేసింది అని అంటారా? లోకేష్ రెడ్ బుక్ ఎప్పుడో ప్రకటించారు. స్టార్ట్ చేశారు వాళ్ళు. ఇప్పుడు ఏమనుకుంటుందంటే ఈ కూటమి ఈ రెడ్ బుక్ తీసుకొచ్చి రెడ్ బుక్ మనం చేస్తూ చాలా గొప్ప సాధించేసాం, ప్రజలు హర్షించేస్తారు, ప్రజలు ఇదే మన ప్రభుత్వ పాలనని ఎంత గొప్పగా పాలిస్తోంది ప్రభుత్వం, అందరినీ బొక్కలు వేసేస్తుంది, డామ్ డుబ్లక రాహా అని వీళ్ళ కిరీటాలు పెడతారని అనుకుంటున్నారు. ఈ భ్రమలో ఉన్నారు. ఆ భ్రమలో ఇప్పుడు లిస్టు తయారైందట. నెక్స్ట్ కొడాలి నాని, ఆ తర్వాత పేరు నాని, ఆ తర్వాత ఇలా వరుసగా లిస్టు పేర్లు చెప్తున్నారు. ఒకటి ఇప్పుడు మాధవ్, గోరట మాధవ్కి ఆల్రెడీ నోటీస్ వెళ్ళి అంటున్నారు, ఎంతో లేదు. సో ఆ లిస్టులో ఉందని చెప్తున్నారు. ఆల్రెడీ అనౌన్స్ చేసే ఉన్నాడు కదా, అందరు పేర్లు అనౌన్స్ చేసే. ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, మా కుటుంబాన్ని విమర్శ సినిమా వాళ్ళు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, అన్నీ చెప్తున్నాడు. ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఉన్నారు. సో ఒక్కొక్కరి మీద యాక్షన్ తీసుకుంటున్నాం అని అన్నాడు, తీసుకుంటున్నాడు. అదే రాజ్యం, అదే పరిపాలన అనే భ్రమలో ఉన్నాడు లోకేష్. పాపం తెలియదేమో ఇది కరెక్ట్ విధానం కాదు, ఇది దానికి ఒక రెట్టింపు ఉంటాయి. ఒక గతంలో తను తెలియదు, పుట్టలేదు అప్పటికి. తమిళనాడులో కరుణానిధి గారు తొలిసారి ముఖ్యమంత్రి అయినాక, ముఖ్యమంత్రి అయ్యి తర్వాత మళ్ళీ రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి అప్పుడు కాలేజీలోకి వచ్చిన స్టాలిన్ ఇలాగే విర్రవీగాడు. విర్రవీగి వాళ్ళని లోపలికి ఇచ్చే, వీళ్ళ లోపలికి గొడవలు చేయటం చాలా చేశాడు. ఆయన కూడా తన కొడుకుని ప్రమోట్ చేయడానికి చూస్తున్నాడు. ఆ తర్వాత ఏమైంది, తర్వాత జయలలిత వచ్చింది. జయలలిత వచ్చినాక ఏం చేసింది, ఆయనే లోపలేసింది, ఈ స్టాలిన్ లోపలేసింది, కాళ్ళు కీళ్ళు తీసి ఆఖరికి స్టాలిన్ క్షమాపణ చెప్పేదాకా అక్కడ తెలుసు. తమిళనాడులో చెప్తూ ఉంటారు చాలామంది. వంగ తీసింది, స్టాలిన్ క్షమాపణ చెప్పాడు. అది ఎవరు చూడలేదు అనుకో, బట్ బయటకు వచ్చాడు. ఆవిడకి సరెండర్ అయితేనే బయటకు వచ్చాడు అనేది అందరూ చెప్తారు, సరెండర్ అయ్యాడని. సో అది పునరావృతం అవుద్ది. ఈ కక్ష సాధింపు రాజకీయాలు అంటే రేపు ఇవాళ మీరు శాశ్వతం కాదు లోకేష్, ఎవ్వరూ శాశ్వతం. రామారావు గారితోనే శాశ్వతం కాదు. మీరెంత రామారావు గారి ముందు అంతటి మహనీయుడు, దైవాంశ సంబుద్ధుడైన రామారావు గారే శాశ్వతం కాల. ప్రజలు రివర్స్ అయితే ఓడిపోయాడు ఆయన, మళ్ళీ తర్వాత గెలిచాడు, అది వేరే విషయం. సో ఎవరు మీరు శాశ్వతాలు అనుకుంటే మీ భ్రమలు. ఆయనకన్నా మహానుభావులు ఎవరు లేరు ఇప్పుడు రాజకీయాల్లో. చంద్రబాబు కాదు, రాజశేఖర రెడ్డి, ఎవరైనా రామారావు గారి తర్వాతే అంత మహనీయుడు. ఆయనే గతి తప్పింది ఆయనకి. మీరెంత కనుక ఇది అహంకారాలు, అధికారం శాశ్వతం అనుకుని మీ ఇష్టం వచ్చేస్తే మీ వాళ్ళ రెడ్ ఫైలు, రేపు వాళ్ళది బ్లూ ఫైల్ వస్తుంది, ఇంకో రోజు గులాబీ ఫైల్ వస్తుంది. ఏ ఫైల్ వస్తుంది, ఎవరికి ఏ టైంలో ఏ ఫైలు గుదిపడక భర్త తెలియదు. కానీ ఈ రాజకీయాలు ఇది కాదు కరెక్ట్. ప్రజలు లోకేష్ తెలుసుకోదు, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుందో లోకేష్ రాజ్యాన్ని తీసుకొస్తామని కాదు, మీరు ఇచ్చిన ప్రామిసులు నెరవేరుస్తారని, మీరు కల్పించిన ఆశలు వాళ్ళకి జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆశపడ్డారు. వాళ్ళ ఆశలను అడియాసలు చేయొద్దు, వాళ్ళని మోసపోయామనే దీనికి దించొద్దు, వాళ్ళు దగాపడ్డామని బాధపడేలా చేయొద్దు. వాటి మీద మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలో చూడండి, వాళ్ళు అది హర్షిస్తారు. చేశారా, వాళ్ళని హర్షిస్తారా, వాళ్ళకి అనవసరం, ఎవరిని హర్షిస్తారా, మాకెందుకండి, మాకు ఇచ్చిన ప్రామిసులు ఏంటి, ప్రజల దృష్టి అదే, వాళ్ళకి మాకేంటి అనేది వాళ్ళ ప్రశ్న. వాళ్ళకేంటో చూడండి, వాళ్ళని మోసగించద్దు, వాళ్ళ ఆశలు అడియాసలు చేయొద్దు, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. ఆదాన్ని మీద ప్రజల ముందు మంచి పేరు తెచ్చుకోండి. వీటి వల్ల ప్రజల ముందు మంచి పేరు వస్తుంది, ఇదేదో పెద్ద గొప్ప సాధన అని మీరు అనుకుంటే మీ భ్రమ. దీని పర్యవసానాలు చాలా ఉంటాయి రాబోయే కాలంలో. కానీ ఇక్కడ అంటే ప్రభుత్వంలోకి కూటమి రాకముందే రెడ్ బుక్ ని ప్రకటించారు లోకేష్. మరి అప్పుడు ప్రజలకు తెలవలేదా అనే ఒక క్వశ్చన్ వస్తుంది. ప్రజలు రెడ్ బుక్ కోసం ఓట్లేసారు అనుకుంటే భ్రమమ్మ. ప్రజలు రెడ్ బుక్ వీటి కోసం ఓట్లు వేయలేదమ్మా. ప్రజలు ఓట్లేసేదంతా ఈ ముగ్గురు కాంబినేషన్ని నమ్మారు. ఈ ముగ్గురు పవర్ఫుల్, ముగ్గురు కలిసేటప్పటికి ఒకళ్ళొకళ్ళు అయితే చరిత్ర చెప్పేసింది, ఒంటరిగా ఉంటే వీళ్ళెవరికి గతి లేదని. ముగ్గురు కలిస్తే ఇప్పుడు అప్పటికే తెలిసి ఓట్ బ్యాంక్ చెల్ల. వైఎస్ఆర్సీపీకి 40% ఓట్ బ్యాంక్ అలాగే ఉంది, వీళ్ళదేమీ పెరగల. 6.86 ఉన్నది పల్లె, అదే 2.38 ఉన్నది. అదే
ఈ ఓట్లు ఆ ఓట్లు వాళ్ళ ఓట్లు వీళ్ళ ఓట్లు ఒకరికొకరు ఎక్స్చేంజ్ అయ్యి ఆ ట్రాన్స్ఫర్ అవటంలోకి మీరు గెలిచారు కూటమి. అంతే తప్ప ప్రజలు ఈ గెలిచారు. మీ పవన్ కళ్యాణ్ ఆవేశాన్ని నిజమని నమ్మారు. అమ్మాయిలు తప్పిపోతాం నిజమని నమ్మారు. నేనున్నాను, నేను నిలదీస్తాను, నేను చెప్తాను, ప్రశ్నిస్తాను. ఈ పథకాలన్నీ నెలలో అమ్మో ప్రశ్నిస్తాడు, 6 అడుగులు బుల్లెట్ సినిమాలో చీల్చినట్టు చీల్చేస్తాడు అనుకున్నారు. ఇవన్నీ నమ్మారు, నమ్మి ఓట్లేశారు. ఆ నమ్మకం మిమ్మల్ని గెలిపించింది. కానీ ఈ రెడ్ బుక్ వల్ల గెలిచాము అని మీరు అనుకుంటే భ్రమ, మీ కర్మ అంతే. సార్ ఇప్పుడు జీవీ రెడ్డి రాజీనామాను కేడర్ మొత్తం వ్యతిరేకిస్తుంది, అంటే కూటమి క్యాడరే, అటు టీడీపీ క్యాడరే అనుకోండి. ఈ వ్యతిరేకతని కప్పిపుచ్చడానికి, దాన్ని డైవర్ట్ చేయడానికే ఈ కేసులన్నీ ముందరేసుకున్నది కూటమి అని అంటున్నారు. దానికి నేను ఒప్పుకోను. ఎందుకంటే జీవీ రెడ్డి పెద్ద మహానాయకుడే కాదు కదమ్మా. జీవీ రెడ్డి ఒకప్పుడు కాంగ్రెస్, మరి అదే కాంగ్రెస్లో స్పోక్స్ పర్సన్ ఉన్నప్పుడు అదే టీడీపీ హానెస్ట్ అనలేదు ఆయన్ని. కాంగ్రెస్లో ఆయన మొదటి నుంచి చాలా దీనిలో ఆయన కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ఉండేవాడు. ఆ తర్వాత కొన్ని కారణాలతో విభేదించి ఆంధ్రజ్యోతిలో ఎక్కువ నేను మీట్ అయింది ఆయన ఇంకా కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్గా. కాంగ్రెస్ వాళ్ళు ఆయన ఎప్పుడైతే రివైజ్ చేశాడో ఎంకరేజ్ చేశారు, తెలుగుదేశానికి వచ్చాడు. తెలుగుదేశానికి స్పోక్స్ పర్సన్గా బాగా ఊదాడు, బడ్జెట్ చేశాడు. అక్కడి నుంచి వచ్చేసాడు కనుక ఆపోజిట్ పార్టీకి చేరాడు. వాళ్ళు పదవి ఇచ్చారు అంతే. పదవి ఇది పెద్ద మహానాయకుడు అని పదవుడు, పెద్ద ప్రజల్లో నుంచి ఉవ్వెత్తున లేచిన ఒక నీతి రీతి ఉన్న నాయకుడనే కాదు. అతను అవసరాల కొద్దీ పార్టీలు మారినవాడే, అవసరాలు బట్టి పరిస్థితులు బట్టి అవకాశవాదంగా మారినవాడే. వచ్చాడు, ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఈయనేమనుకున్నాడు, సర్వాధికారం అనుకున్నాడు. నాకు చైర్మన్ ఇస్తే చంద్రబాబు సంగతి ఇది తెలీదు. చంద్రబాబు పెదాలు పలకరిస్తే కళ్ళు విక్కిరిస్తాయి, అది తెలియదు ఇతనికి. చంద్రబాబు పదవి ఇచ్చాడు, వెనకాల ఇంకో గుద్దిబండని పెట్టాడు, నువ్వు బొమ్మవే, పదవిలో కూర్చో అంతే, అనుభవించా దీన్ని అంతే తప్పితే నీ నిర్ణయాలు నీవు కాదు. మా వేమూరి హరికృష్ణ ఉంటాడు, హరికృష్ణ చెప్పినట్టు నువ్వు నడుచుకోవాలి. దాన్ని ఏదో అనుకో మామూలుగా వ్యతిరేకించాడు. హరికృష్ణ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ లోకేష్ కనుక నువ్వు అనగానే నీకు దుమ్ములు పెట్టారు. నువ్వు హరికృష్ణని విమర్శిస్తావా, హరికృష్ణ నువ్వెంత నోరు మూసుకుని పని చేయలేదు దుబ్బే అన్నారు, వచ్చాడు అంతే. ఆయనది అది పెద్ద. ఇప్పుడంటే జీవీ రెడ్డి కనుక ఒక తెలుగుదేశంలో ఆనాటి నుండి ఈనాటి దాకా ఉన్న నాయకుడు, అప్పటి నుంచి ఇప్పటిదాకా పోరాడుతున్న నాయకుడు తెలుగుదేశం అంటే నువ్వు అనే మాట అర్థమవుతుంది. నిన్నటిదాకా కాంగ్రెస్, ఇప్పుడు ఏ పార్టీ కాదు, రేపు ఏ పార్టీకి చేరతారో తెలియదు. కనుక అదే మంచోడు అంతవరకు ఓకే. అతను ఏదో అంత ఎత్తేసేసి రాజకీయాల కోసం అంటే చంద్రబాబు మీద క్రోనీ పాయింట్స్ కోసం అని జీవీ రెడ్డిని ఎత్తడం ఇదైతే డైవర్షన్ కాదు అంటారు. కాదు డైవర్షన్.